రాజకీయ నేతలు ఎగ్జిక్యూటివ్ బాసులు చెప్పిన మాటలు విని నిబంధనలు అతిక్రమించే అధికారులకు ఇబ్బందులు తప్పవని హైకోర్టు హెచ్చరించింది. కోర్టు స్టేలు ఉన్నా పరిగణలోకి తీసుకోకుండా కూల్చివేతలకు పాల్పడితే కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాల్సి ఉంటుందని హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై స్టే ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలపై విచారణ సందర్భంగా హైకోర్టు హైడ్రా పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా ఏర్పాటు ప్రశంసనీయమే అయినప్పటికీ అది వ్యవహరిస్తున్న తీరు నిబంధనలకు విరుద్ధంగా ఉందని అత్యున్నత ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో జరిగిన విచారణకు అమీన్పూర్ తహసీల్దార్ హాజరు కాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆన్లైన్లో విచారణకు హాజరయ్యారు. అమీన్పూర్లోని కృష్ణానగర్లో కూల్చివేతలపై తహసీల్దార్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి భవనం నిర్మించడంతో నోటీసులు ఇచ్చి కూల్చివేసినట్లు కోర్టుకు వివరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్కు న్యాయమూర్తి పలు ప్రశ్నలు వేశారు. కూల్చివేతలకు ఇచ్చిన నోటీసులకు భవన యజమాని నుంచి వచ్చిన సమాధానం పరిగణలోకి ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శని ఆదివారాలతో పాటు సూర్యాస్తమైన తర్వాత కూల్చివేతలు చేపట్టొద్దంటూ గతంలో ఇదే హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఎందుకు పరిగణలోకి తీసుకోలేదన్నారు. అధికారులు కూల్చివేసిన భవనంపై హైకోర్టు స్టే ఉన్నా ఎందుకు కూల్చివేశారని, ఇంటిని సీజ్ చేయొచ్చు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. చనిపోయే వ్యక్తిని సైతం చివరి కోరిక ఏంటని ప్రశ్నిస్తారని, కానీ ఇంటి యజమానికి మాత్రం చివరి అవకాశం ఇవ్వకుండా కూల్చివేయడంలో మీ ఉద్దేశం ఏంటని తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కూల్చివేశామని తహసీల్దార్ చెప్పగా ప్రభుత్వ ఆస్తులను రక్షించడంలో అధికారుల తీరు ఇలా ఉంటుందా అని, అవసరమైతే కలెక్టర్ను కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తామని హైకోర్టు తెలిపింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల గురించి తెలియకుండా కూల్చివేతలకు పాల్పడుతున్నారా అని రంగనాథ్ను హైకోర్టు ప్రశ్నించగా అమీన్పూర్ తహసీల్దార్కు హైడ్రా తరపున యంత్రాలు, సిబ్బంది మాత్రమే కేటాయించామని హైడ్రా కమిషనర్ తెలిపారు. ఈ సమాధానంపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు చార్మినార్ కూల్చివేయడానికి యంత్రాలు, సిబ్బంది కావాలని తహసీల్దార్ అడిగితే సమకూరుస్తారా అని ప్రశ్నించింది. రాజకీయ నేతలు, ఎగ్జిక్యూటివ్ బాసుల మెప్పు కోసం నిబంధనలు అతిక్రమిస్తే ఇబ్బందులు తప్పవని అమీన్పూర్ తహసీల్దార్ హైడ్రా కమిషనర్ హైకోర్టు హెచ్చరించింది. సామాన్యులు ఎంతో పొదుపు చేసి డబ్బులు జమ చేసి స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకుంటారని, వాటికి సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, స్థానిక సంస్థలు అనుమతిస్తున్నాయని హైకోర్టు తెలిపింది. యజమానుల నుంచి ఆదాయం కోసం రిజిస్ట్రేషన్లు చేసి అనుమతి ఇవ్వడంతో పాటు ఇంటి పన్నులు వసూలు చేసి కొన్నేళ్ల తర్వాత కూల్చివేయడమేంటని హైకోర్టు మరోసారి ప్రశ్నించింది. ప్రజలను భయపెట్టేలా హైడ్రా కమిషనర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నట్లు పిటిషనర్ల తరపు న్యాయవాదులు చెబుతున్నారని, వాటి వివరాలను కూడా కోర్టుకు సమర్పించాలని న్యాయవాదిని ఆదేశించినట్లు కోర్టు తెలిపింది. ఆర్టికల్ 21 గురించి కూడా మీరు మాట్లాడుతున్నారని, అసలు దాని గురించి మీకు తెలుసా అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను హైకోర్టు ప్రశ్నించింది. కోర్టులు, అధికార యంత్రాంగం ఉన్నది సామాన్యుల కోసమే అని, వాళ్లలో నమ్మకం కలిగించాల్సిన బాధ్యత మనపై ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మూసీ ఆక్రమణల పేరుతో ఇచ్చిన నోటీసులపైన 20కి పైగా అత్యవసర పిటిషన్లు దాఖలయ్యాయని, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని హైకోర్టు తెలిపింది. హైడ్రా ఏర్పాటు ఎంతో ప్రశంసనీయమైనప్పటికీ అత్యవసరంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ కూల్చివేతలకు పాల్పడటమే సరైంది కాదని హైకోర్టు తెలిపింది. హైడ్రా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలో పలు విధులను అప్పగించారని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ హైడ్రా పరిధిలోని అంశం అయినప్పటికీ దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం కూల్చివేతలపైనే దృష్టి పెట్టడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ప్రశ్నలపై రంగనాథ్ సమాధానం ఇవ్వబోగా అడిగిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వాలని, దాటవేత ధోరణి అవలంబించొద్దని హైడ్రా కమిషనర్పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్పూర్లోని కృష్ణానగర్లో కూల్చివేతలపై యథాతథ స్థితిని కొనసాగించాలని తహసీల్దార్ హైడ్రాను ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.